వచ్చేస్తే ఏమవుతుంది? నువ్వు నన్ను రమ్మన్నావేమో, నేను వచ్చానేమో, కానీ తండ్రి చెప్పిన మాట నేను జవదాటినట్టు లెక్క. దీనివల్ల ఎవడు పడిపోతాడు? తండ్రి పడిపోతాడు, ఊర్ధ్వలోకాల్లోంచి కిందకి నరకంలో పడిపోతాడు. కొడుకుని కన్న పాపానికి తండ్రిని కిందకి లాగినవాడు కొడుక, తండ్రిని ఉద్ధరించినవాడు కొడుక? కొడుకు ఎందుకు పుట్టాలని కోరుకుంటారు? తండ్రిని ఉద్ధరించడానికి. ఉద్ధరించలేని కొడుకుతనమా? నాకు అక్కర్లేదు ఆ ధర్మం. తండ్రిని ఉద్ధరించినటువంటి ధర్మమునందు నేను నిలబడాలి. 14 ఏళ్ళు అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యంలో ఉండు, నువ్వు రాజ్యపాలన చెయ్యి, నాన్నగారి కోరిక తీరుతుంది. 14 ఏళ్ల తర్వాత వచ్చి నేను రాజ్యం స్వీకరిస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. అంటే భరతుడు ధర్మం దాటాడు. ఎక్కడ దాటాడో తెలుసా అండి? మొండితనంతో గెలుచుకోవాలనుకున్నాడు. పిల్లలు చూడండి, మారాం చేస్తారు, అది అధర్మము అని పిల్లలకి తెలుసు. కానీ వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి, నా అమ్మ నువ్వు ఒప్పుకోకపోతే, నాన్నగారండి మీరు ఒప్పుకోకపోతే నేను చెప్తాను, నేను అన్నం తిన్నంటాడు. నేను అన్నం తినని పాపం తండ్రికి ఆకలిగా